ఉన్నాయి. మనం అయి కొన్ని తెలుసుకోవచ్చు. నాకు తెలిసినయి నేను తెలుసుకున్నయి నేను చెప్తున్నా లీడర్స్. ఈరోజు శతవారి మ్యాక్స్. శతవారి మ్యాక్స్ ఆయుర్వేదంలో మనకు వేల సంవత్సరాలుగా ఆడవారికి పునరుత్పత్తిగా ఒక టానిక్‌గా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం అంటే ఇప్పుడొచ్చినయి అన్నీ సప్లిమెంట్సు, టాబ్లెట్స్ అని జెప్తున్నాం. గత వందల వేల సంవత్సరాల క్రితం ఆయుర్వేదంని మూలికల ద్వారాగా అలాంటి ట్రీట్‌మెంటే మనకు జరిగేది. అందులో మంచి ట్రీట్‌మెంట్ ఉంది. చెడు ట్రీట్‌మెంట్ ఉంది. దేనికి ఉపయోగించిన వాళ్ళు దాని నుంచి పొందిన వాళ్ళు, మంచి పొందిన వాళ్ళు ఇది మంచిది అని మనకు నేర్పించారు. దాన్ని చెడ్డ పనిలోకి ఉపయోగించిన వాళ్ళు దాటిన ఎంత వైద్యము అధిగమించిన కొన్ని కొన్ని ఆడవాళ్ళకి సంబంధించినవి వాటిని పోగొట్టలేకపోతున్నాం. అలాంటి పోగొట్టలేనివి మన వేస్టేజ్ ప్రొడక్ట్ ద్వారాగా మన వాళ్ళకి అలాంటి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దాన్ని క్లియర్ జేయడానికి మన ప్రొడక్ట్స్ ఖచ్చితంగా 100% పనిచేస్తేనే అది నిజం. ఇలా ఎంతో అభివృద్ధి చెందిన వైద్య శాస్త్రం మహిళల స సమానమైన నెలసరి ఇబ్బందులంటే అండాశయంలో వచ్చే బాధలనమాట. అలాంటి బాధలేంటంటే చాలా మందికి నీటి బుడగలు, లేదా గడ్డలు, ఇంకా చెప్పాలంటే బ్రెస్ట్ క్యాన్సర్స్, అధిక రక్తస్రావం, గర్భధారణ సమస్యలు ఎందరో మహిళలు ఇట్లా చాలా బాధపడుతున్నారు. అలాంటివి ఎందుకు వస్తున్నాయంటే హార్మోన్స్ అనేవి ఇన్ఫెక్ట్ అయ్యడం వల్ల, ఆళ్ళకు ఇంబాలెన్స్ ఉండడం వల్ల. అంటే నెలసరి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి, ఆ నెలసరి ఇబ్బందులు ఎట్లా వాళ్ళు ఎదుర్కోవాలి? ఇప్పుడు లెక్కల మన ఏదైతే ఒక ఇండియన్ మెడికల్ లిస్ట్‌లో లెక్కల ప్రకారం సర్వే గనక చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏదైనా ఒక ఇంటికెళ్ళినప్పుడు, కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఏదైనా ఒక ఒక సందర్భం వచ్చి పలకరిస్తే, "ఏంటమ్మా ఇలా ఉన్నావు" అనంటే, "ఆ! ఏం లేదు" అది అనేసి. అంటే వాళ్ళ ఇంట్లో అత్తగారు గాని, ఇంకొకరు ఎవరైనా ఆడపడుచు గారు ఉంటే వాళ్ళ ముందల మాట్లాడడానికి వాళ్ళు సమూహంగా ఉండరు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడిగేదేంటంటే, కూర్చోబెట్టుకున్నాంక, "ఏంటమ్మా ఏంటి పరిస్థితి? నీకేమైనా అమలగిరిగయ్యా?" అని అడుగుతాము. అంటే "నీకేమైనా నెలొచ్చిందా? నెలసరి ఆగిపోయిందా? 2 వారాలయిందా? 3 వారాలయిందా?" అట్లా అడుగుతాము. ఎందుకు అడుగుతామంటే ఆ పాపకు కొన్ని కొత్త విషయాలు తెలీదు గాబట్టి, ఆ క్షణంలో జరిగిన ఏదైనా ఉన్నా గూడా గర్భం ఒచ్చి ఆ 2 వారాలకు, 3 వారాలకు పోయే ఛాన్సెస్ ఉంటది. అది వాళ్ళకి తెలీదు. ఆ గర్భం ఒచ్చిందా? లేకపోతే అది ఏమైందన్నది విషయం తెలీదు. అలాంటి దాన్ని మేము పరిగణించినప్పుడు దాన్ని ప్రైమీ అంటాము. ప్రైమీ అంటే ప్రథమం అంటే మొదటిది అది మొదటిదంటే అది 2 వారాలకి ఇదైపోయినా, 3 వారాలకి ఇదైపోయినా దాన్ని రెండోసారి గర్భం దాల్చినప్పుడు రెండోదాన్ని లెక్కలు కట్టుకోవాల్సొస్తది. ఎందుకు అనంటే, అది గూడా మొదటిది గూడా ఎందుకు అట్లా అయిపోయిందన్నది దాన్ని పరిష్కారం జేయాలి ఫస్ట్ మనం. పరిష్కారం చేయాలంటే వాళ్ళకి ఏం బ్యాలెన్స్ తక్కువున్నాయి, ఏంటి విటమిన్స్ తక్కువున్నాయి, ఎలాంటి పోషకాలు వాళ్ళు ఎలాంటి పదార్థాలు తింటారు, అలాంటివన్నీ మనం అడుగుతాం. సహజ సిద్ధమైన పదార్థాలు తినే రోజులు పోయినాయి మనకు. మన చుట్టుపక్కలున్న పరిస్థితులు అన్నీ కల్తీ ఫుడ్ తినడం వల్ల అలాంటివన్నీ మనకు కనపడుతూనే ఉంటాయి. ఆ అమ్మాయికి ఎప్పుడైతే అది తెలుస్తదో మనకి, అలాంటి వాళ్ళకి మన ప్రొడక్ట్ సజెషన్ చేయొచ్చు. ఎందుకు ఆమెకి తనకి పీసీఓడీ ప్రాబ్లమ్ ఏముండొచ్చు, లేదా రక్తహీనతే ఉండొచ్చు, ఇంకా హార్మోన్ ఇన్‌బాలెన్స్ ఉండొచ్చు. ఋతుస్రావము రావడమే ఆమెకు అది అబ్నార్మల్‌గా రావడం అన్నమాట. వాళ్ళు 11 ఇయర్స్‌కే ఒకవేళ మెచ్యూరిటీ అయ్యే టైంలో వాళ్ళకి బ్లడ్ అనేది తక్కువున్నా గూడా వాళ్ళకలాంటి సమస్యలన్నీ స్టార్ట్ అవుతాయి. వాళ్ళింకా యూజ్ చేసుకునే ఏదైతే నెలసరి దాంట్లో యూజ్ చేసుకునే నాప్కిన్స్ ఉంటాయో వాటి వల్ల గూడా వాళ్ళకి ఆ ఎఫెక్ట్ పడతది. ప్రతి ఒక్కరు అంటే ఒక అమ్మాయి అని ఒక ఇంట్లో అని గాదు. ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్యే ఇది. ప్రతి ఒక్క ఆడవాళ్ళకు ఎదురయ్యే సమస్యలే. అది 11 ఇయర్సా, 16 ఇయర్సా, 60 అంటే 60 సంవత్సరాల అనేది సమస్య అనేది మనకు తెలుస్తూనే ఉంటది. అలాంటి వాళ్ళకి గూడా మనకు శతవారి మ్యాక్స్ 100% ఇవ్వచ్చు. వా వాళ్ళ ఏదైతే మనకు ఒకప్పుడు జరిగిన అంటే మనకిప్పుడు ఆయుర్వేదం అని జెప్పా గదా! ఋగ్వేదం మరియు అథర్వేద్యంలో ఎప్పుడైతే ఈ పనులు మహిళకు ఉన్నప్పుడు ఈ శతవారి మ్యాక్స్‌ని అప్పుడు టానిక్‌గా ఇచ్చేవాళ్ళు. టానిక్‌గా అంటే శతవారి అంటే ఒక మొక్క నుంచొచ్చింది. ఆ మొక్కని గనక దాన్ని ఇది ఇది ఆ శతవారి మొక్క, ఈ మొక్కని ఎలా చూడాలి అనుకున్నప్పుడు దాన్ని కొంచెం గట్టిగా లాగడం జరిగితే, భూమిలో నుంచి లాగడం జరిగితే, దానికి బీట్రూట్ లాగా గడ్డలు గడ్డలున్న ఇట్లా మన వేరుశెనగ
చెట్టుకున్నట్టు పల్లికాయలున్నట్టు అట్లా గడ్డలు గడ్డలున్న ఒక మొక్కకి కింద కాయలు కనిపిస్తాయి. అలాంటి, అలాంటి గడ్డల్ని అలా టైంలో మనకి 2 స్పూన్లు ఒక రోజు ఒకే కాకుండా 2 స్పూన్ల ఆ రసాన్ని తీసుకొని గనక, ఆ 2 స్పూన్లు దాంట్లో తిప్పాకు అంటారు. ఆ తిప్పాకు రసం పోస్తే, ఆ 2 కలిపి ఒక అరకప్పుగా తాగితే ఇప్పుడు మనం అనుకునే అప్పుడు ఒకప్పుడు ఏదైనా అతిసార వ్యాధి, లేతే వైరల్ ఫీవర్ అని ఇప్పుడు అంటున్నాం. అప్పుడు జ్వరమొచ్చినా 15 రోజులు లేదా నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు పడుకునేవాళ్ళు. వీక్ అయిపోయేవాళ్ళు. అంత ఘోరంగొచ్చేది వచ్చిన వాళ్ళకి. అలాంటి టైంలో ఈ ఏదైతే శతవారి మొక్కుందో, ఆ మొక్కలకు నుంచొచ్చిన గడ్డల నుంచొచ్చిన రసం. దీన్ని పిప్పాలి లేదా ఒక మొక్కగా దాన్ని తీసుకొని ఆ 2 స్పూన్లు కలిపి ఇస్తే గనక, అప్పుడొకవేళ వైరల్ ఫీవరు లేదా అతిసార వ్యాధి, వామిటింగ్స్ అలాంటివున్నయన్నీ గూడా తగ్గిపోతుండేటియి. దాంట్లోనే ఇంకా కొంత ఏంటి అదే 2 స్పూన్ల రసంలో 2, 2 స్పూన్ల రసంలో గనక మన తేనె ఉంటది గదా! నెయ్యి 2 కలిపి గనకిస్తే కడుపులో మంట, కడుపులో మంట ఏదైతే ఇప్పుడు జ్వరమొచ్చి 3 నెలలు పడుకున్న లేసిన వాడికి మందులేమి లేవు. ఆహారం లేదు. కడుపులో తినటానికి తిండి పోదు. అలాంటి వ్యక్తికి ఆ రసాన్ని కలిపిచ్చి అతనుకున్న కడుపు మంటని తగ్గించేవాళ్ళనమాట. అప్పుడు ఏదైతే మనం ఎనకటి ఆయుర్వేదంలో ఉన్నవి ఏంటనంటే ఇలాంటి చేసుకుంటూ పోతే చాలా వరకు తగ్గేది. చాలా వరకు తగ్గి మనకు ఆ రోజున జరిగిన వైద్యాన్ని మనం ఈరోజు క్యాప్సూల్ రూపంలో అప్పుడు రసం స్పూన్‌లలో ఇచ్చి అంటే ఒరిజినల్ ఉండేదప్పుడది. ఆ ఒరిజినల్ ఉంది గాబట్టి డైరెక్ట్ తీసిన దానికి అంత పవర్‌ఫుల్ పనిచేసేది గాబట్టి అట్లా జెప్పారు. మనం ఏమంటున్నామంటే క్యాప్సూలు 3 పూటలయి తీసుకోమని చెప్తున్నాం. 3 పూటలు తీసుకోమంటే పొద్దున తిన్న తర్వాత టిఫిన్ తర్వాత, మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో, నైట్ డిన్నర్ టైమ్‌లో తీసుకోవాలని చెప్తున్నాం. ఇంకా అట్లా వచ్చి ఇంకా దాని రసంలో మనకు నువ్వుల నూనె కలిపి కనక దాన్ని మరిగిస్తే ఏమైతదంటే ఒక తైలంలాగా తయారవుతది. తైలంలాగా తయారైతే ఇప్పుడు మనం అంటున్నాం గదండీ! మైగ్రే హెడేక్ అని, హెవీగుంటది. వన్ సైడ్ పెయిన్ అని, బొమ్మ తీపని ఇలా చాలా రకాలు చెప్తుంటాము. ఎప్పుడైతే మనకలాంటిదొచ్చినప్పుడు ఇది తైలంలాగా తయారైందనుకో ఆయిల్‌లాగా గూడా రాసుకునేవాళ్ళు. ఆయిల్‌లాగా గూడా రాసుకున్నప్పుడు అలాంటి జబ్బుకు వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే మనం దేన్నైనా ఇది జేసుకునే దానికి ఆహ్, మన నూనె అనేది ఆ టైంలో అట్లా తయారు చేసుకొని రాసుకుంటే మైగ్రేన్ హెడేక్ అనేది వాళ్ళకి తగ్గిపోయేది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఇంకా 2 స్పూన్లు అట్లా తీసుకొని గనక పట్టిక బెల్లం, కొంచెం చక్కెరేసుకొని కలిపి తాగితే గనక మనకు బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు అనేవి తయారవ్వాలి. మనలో అయి తయారవ్వకపోతే మన బాడీ దేనికి పనికిరాదు. అలాంటిది పనికి రావాలి అంటే ప్రతి ఒక్క పార్ట్ పనిజేయాలి అనంటే ఆ రక్తపు కణాలు ఏవైతే ఉత్పత్తవ్వాలో అలాంటి దానికి అది తోడ్పడి, అది ఎక్కువ రక్తాన్ని తయారు జేయడానికి పనిజేసేదనమాట. ఇట్లా కొన్ని హ్మ్. ఒక బెనిఫిట్స్ అనేటియి ఎట్లున్నది. ఈ శతవారి మ్యాక్స్ అనేది ఇప్పుడు నేను రసం అని చెప్పాను, శతవారి మ్యాక్స్ అని జెప్తాను. అనంటే ఒకప్పుడు వాడుకున్నప్పుడు మనకు డైరెక్ట్ ఇది 100 సంవత్సరాలని చెప్పాను గాబట్టి, వాడుకున్నందుకు మన పూర్వీకులు మనకెలాంటి రిజల్ట్స్ ఒచ్చినాయో నేను కొన్ని జెప్పిన. ఇప్పుడు మన క్యాప్సూల్స్ ఎవరు వాడుకోవచ్చు ఏంటనంటే, మన క్యాప్సూల్స్ అనేవి ఎప్పుడైతే ఒక 11 ఇయర్స్ పాప ఇప్పుడున్న కాలంలో మెచ్యూర్డ్ అయితే అప్పుడు నుంచి ఏసుకోవడానికి అవసరం ఉంది. ఎలాంటి వాళ్ళైనా ఏసుకోవచ్చు ఇది. ఆడవాళ్ళు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ జెప్పాలంటే పాము గరుస్తది గదండీ! పాము మనకు ఆ పాము గరిసినప్పుడు దాంతో ఉన్న రసానికి పాము కాటికి గనక పచ్చి రసాన్ని తాగిస్తే అది మనం ఫస్ట్ ఎయిడ్ అంటే మన డాక్టర్ దగ్గరికెళ్లి ట్రీట్‌మెంట్ స్టార్ట్ అయ్యేలోపు ఆ విషం అనేది మన బాడీలోకి రాకుండా చేస్తది. చాలా శతవారి దాంట్లో ఇన్ని రకాల మనకు ఇంగ్రీడియెంట్స్ ఏమున్నాయో చెప్తాను అవి గూడా. ఇట్లా కొన్ని మనకు ఏవైతే చిన్న చిన్న రోగాలకి పనిచేసేయి ఒక 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 పెద్దది జబ్బొచ్చింది, ఒక చిన్న జబ్బొచ్చింది, లేదా ఒక చిన్న రోగముంది, ఒక పెద్ద రోగముంది అనకుండా ప్రతి ఒక్కరికి ఇట్లా పనిచేసేది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్నేమనుకుంటున్నాం, ఆడవాళ్ళదే అనుకుంటున్నాం. అది పొరపాటు. ఇది మగవాళ్ళు గూడా
యూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు క్యూన్ అనే దీన్ని అంటే ఒక రాణిగా ప్రకటించారు. కానీ మనం అక్కడే ఆగిపోయినాం. ఇంకా ముందుకెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కానీ తెలుసుకున్న డాక్టర్సు ఇంకా ఏం చెప్తున్నారంటే ఇది ఆడవాళ్ళదే గాదు, మగవాళ్ళు గూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా మందికి మనం పిల్లలు లేని వాళ్ళకి ఈ ప్రొడక్ట్ లేడీస్‌కి ఇస్తున్నాం అని చెప్తున్నాం. అది లేడీసే గాదు, జెంట్స్ గూడా ఏసుకోవచ్చు. వాళ్ళ హార్మోన్స్ ఇన్‌బాలెన్స్ అవ్వడం వల్ల వాళ్ళు ఏదైతే ఒక ఒక భార్యాభర్త ఉన్నప్పుడు వాళ్ళకి పిల్లలు కలగట్లేదంటే వాళ్ళలో ఉన్న ఏవైతే హార్మోన్స్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మొత్తం క్లియర్ అయిపోయి వాళ్ళలో తయారయ్యే ఎక్స్, వై అనే ఒక ఫెసిలిటీ అంటే ఏదైతే అండాశయంలోకెళ్ళి ఒక పిండంగా ఏర్పడే వాళ్ళకు మోటిలిటీ అనేది తగ్గిపోయి ఉన్న వాళ్ళకి ఇది ఇస్తే గనక 100% వాళ్ళకు పిల్లలవుతారు అనేది మనం 100% చెప్పగలుగుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఎలాంటి ప్రాబ్లమ్ ఉందో మనం గుర్తుపట్టలేము. అట్లని భార్యకే ఇచ్చి భర్తకివ్వకుండా ఉండడం కరెక్ట్ గాదు. ఇది లేడీసే కాదు, జెంట్స్ గూడా వాడుకోవచ్చు. ఇందులో మనకి ఇంగ్రీడియెంట్స్ ఏమున్నాయి అనంటే శతవారి, అశోక, ములాతి. అంటే శతవారి అంటే ఇప్పుడు చెప్పాను ఇన్ని వాడుకున్నాము. ఇంకా దీనికే గాకుండా ఈ శతవారి యేసుకుంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ గాని, తక్కువ గాని ఉన్న వాళ్ళకి రక్తంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ అంటే ఏదైతే ఇంబాలెన్స్ గాకుండా, అయితే ఔట్‌లెట్ కాకుండా చూస్తదనమాట. శతవారి ఒక నుంచి తయారు చేయాల్సిన మన శతవారి అంటే 100 100 రోగాలను ఒకేసారి తగ్గించేంత కెపాసిటీ ఉంటది దానికి. దాన్ని మనం ఏదైనా ఏ రూపంలోనైనా మనకి అటాక్ అవుతది. ఇప్పుడు ఆహ్ షుగరే గాదండి. మనకున్న పార్ట్స్ చర్మం గాని, లేదా పైనుంచి నెత్తి నుంచి కాలు వేటి దనక ఏదైతే ఆర్గాన్స్ ఉన్నాయో, మనకు ఆర్గాన్స్ ఏవి గూడా ఒక మనం ఇంగ్లీష్ మందులేసుకుంటే ఒక పార్ట్ పనిజేస్తలేదని మనం ఏదైనా ఇంగ్లీష్ మందు వాడినప్పుడు దాని నుంచొచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో మనము అనుభవిస్తూనే ఉన్నాం. కానీ శతవారి మ్యాక్స్ ఏసుకుంటే అట్లా గాదు. 100 రకాలున్న జబ్బుల్ని గూడా ఒకేసారి నయం జేయడానికి మనకు అవకాశం కలుగుతది. దానివల్ల మనకి ఎలాంటి బాధ ఉండదు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనం చెప్పడానికి. శతవారి మ్యాక్స్ యూజ్ చేయడం వల్ల ఒక చర్మమే గాదు, మన బాడీలో తగ్గిపోయే కొలాజిన్ గూడా రీప్లెక్స్ అవుతదనమాట. ఎట్లా కొలాజిన్ తగ్గిపోద్దో మీకు తెలుసు గదా లీడర్స్, ఇంతకుముందు జెప్పాను నేను. 25 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి మన బాడీలో ఉన్న కొలాజిన్ తగ్గిపోతది. ఆ కొలాజిన్ తగ్గిపోయినప్పుడు మన బాడీలో మనం ఎట్లా అంటే చిన్న వయసు వాళ్ళు పెద్ద వయసులాగా కనిపిస్తారు. పెద్ద వయసులాగా కనిపించడంటే, "నీ ఏజ్ ఎంత?" అని మనం అడిగినప్పుడు, వాళ్ళు 30 మనం మీకు 30 అని అడిగినప్పుడు, 30 లాగా కనిపిస్తున్నానని కొంచెం వాళ్ళ రియాక్షన్ వేరేలాగుంటది. కోపం అనేది పెరుగుతది. అట్లా వాళ్ళకి ఆ కోపం అనే సెన్స్ కూడా అది పెరుగుతుంటదనమాట. దానివల్లేంటంటే, కొలాజిన్ తగ్గడం వల్ల ఇలాంటి సెన్సెస్ ఉంటాయి. చర్మ వ్యాధులైతే ఏంది, కళ్ళ సమస్యలైతే ఏంది, హార్ట్ సమస్యలైతే ఏంది, ఇలాంటివి చాలా రకాలుగా మనం వాళ్ళని ఎదుర్కొంటా ఉంటాం. వాటి నుంచొచ్చే జబ్బుల్ని మనం ఎదుర్కోవాలంటే, కనీసం మనం తిన్న తిండన్నా కరెక్ట్ లేదు. మనం తీసుకునే ఆహార పదార్థాలే కల్తీ ఉన్నాయి. కనీసం మనం వేసుకునే మందులు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. యాంటీబయోటిక్ ఫస్ట్ ఇస్తారు. యాంటీబయోటిక్ అంటే సగం మనని తిన్న తర్వాతే రోగాన్ని నయం జేస్తది. మనం ఏదైనా తినాలి అనుకుంటే ఫస్ట్ దానికి పెట్టిన తర్వాతనే మనం తినాలి. అలా గాకుండా ఇది మన ప్రొడక్ట్ ఎలా ఉంటది అనంటే 100% క్యూర్ అవుతదన్న నమ్మకంతోటి ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా నమ్మకంతోటి తినాలది. వాళ్ళు ఏమో ఇది అవుతదో కాదో, ఇది నయమవుతదో కాదో మీరిస్తున్నారు గనేసి అపనమ్మకంతో చేస్తే ఏ పనైనా అంతే ఉంటది. అట్లా వాళ్ళకి నమ్మకాన్ని కల్పించేయాల. ఇంకా ఎట్లా అంటే ఇంకెవరికి ఇవ్వాలి అంటే, ఈ శతవారి అనేది 7, 8 నెలల గర్భం ఉన్న స్త్రీలకివ్వచ్చు. లేదా డెలివరీ అయిన బాలింతరాలకు గూడా ఇవ్వచ్చు. ఎందుకు అనంటే 7, 8 నెలలు ముందే ఇస్తే వాళ్ళకేదైనా పాల ఉత్పత్తి అయ్యే టైంల పాల పాల ఉత్పత్తి తక్కువున్నా వాళ్ళకి రెట్టింపొస్తది. ఆ రెట్టింపొచ్చి వాళ్ళకి పాలనేవి డెలివరీ తర్వాత ఆ బిడ్డకి అలాంటి బాధ అనేది రాదు. వాళ్ళకివ్వచ్చు. డెలివరీ అయిన తర్వాత ఆహ్, ఫస్ట్ మంత్ నుంచి 6 మంత్స్ వరకు పాలు కొంతమందికి ఉండవు. ఆ టైంలో వాళ్ళకి గూడా సజెషన్ జేయొచ్చిది. ఎ ఎందుకంటే అందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ వల్ల పాలకు పుష్కలంగా వచ్చే అవకాశం ఉంది గాబట్టి, మనం అది వాళ్ళకి గూడా సజెషన్ జేయొచ్చు. ఇంకెవరికి ఇవ్వొచ్చంటే చెప్పాను గదా! 2 నెలల లేదా 2 వారాల్లో గర్భం పోయిన వాళ్ళకి ఇమ్మీడియేట్‌లీ ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళకిస్తే లోపల ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉన్నా కూడా, ఆ ఇన్ఫెక్షన్ పోగొట్టి
వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ గర్భం దాల్చడానికి వాళ్ళేమన్నా ప్రయత్నం చేస్తే అది 100% సక్సెస్‌ఫుల్ అవ్వడానికి ప్రేరేపిస్తది. తీసుకున్న దాన్ని బట్టి. అది ఏదైనా వాళ్ళు వాడుకునే మెడిసిన్‌తో పాటు ఇది వాడుకోవచ్చని గూడా జెప్పొచ్చు. అయి మొత్తం బంద్ జేసి ఇది వాడుకోమని చెప్పడం కరెక్ట్ గాదు. ఇది 100 రోగాలకు పనిచేస్తుందని చెప్తున్నాము. కానీ 100 రకాలకు పనిజేయడానికి మనం అప్పుడున్న పూర్వకాలంలో లేము. ఇప్పుడు తినే తిండి మనని సగము రోగాలకే బలి చేస్తుంది. అలాంటి టైంలో మనము ఇది ఎప్పుడైతే వాళ్ళు ఏదైనా ఇన్ఫెక్షన్‌కి వాడుకుంటున్రు, ఇంగ్లీష్ మెడిసిన్ వాడుకుంటున్రంటే దానితో పాటు దీన్ని మనం సపోర్ట్‌గా ఇవ్వాలి. అట్లా ఇంకా పీసీఓడి ప్రాబ్లమ్ చెప్పాను గదా! గడ్డలు లోపల ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకి అబ్నార్మల్‌గా పీరియడ్ టైమ్స్ అంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం గావచ్చు, తక్కువ బ్లీడింగ్ గావచ్చు. లేతే పెయిను అబ్నార్మల్‌గా వాళ్ళకి దాని నుంచి వాళ్ళకు చాలా ఇబ్బందులొస్తాయి. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళని ఫస్ట్ ఇచ్చేటప్పుడే అడగాలి. "నీకు టైం ఎప్పుడుంటదమ్మా? నీకొచ్చిన తర్వాత పీరియడ్ టైమ్‌లో బ్లీడింగ్ ఎన్ని రోజులవుతుంది? ఎన్ని ప్యాడ్స్ తడుస్తున్నాయి? ఎట్లా ఉంది?" అంటే కొన్ని లెక్కలుంటాయండి. డెలివరీ అయిన వాళ్ళకు 5-6 లేదా 7 ప్యాడ్స్ తడుస్తాయి. నార్మల్ వాళ్ళకి 5 ప్యాడ్స్ తడుస్తాయి. అట్లా లెక్కలుంటాయి గాబట్టి వాళ్ళనదడిగి ఎక్కువ పోతుందా బ్లడ్, తక్కువ పోతుందా అనేసి మనకు అర్థమైపోతుంటది. అలాంటి టైంలో గూడా మనం ఇది శతవారి మ్యాక్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. అట్లా దీన్ని శతవారి మ్యాక్స్‌లో ఉన్న ఈ ఏదైతే ఉందో ఇవి ఇన్ని వాటికి పనిచేస్తది. ఇంకొకటొచ్చి ఏంటంటే అశోక. ఈ అశోక అంటే మనకు వందల సంవత్సరంలో ఆయుర్వేదంలో ఉన్నదే. అవి మనకు తెలుసు. ఎత్తుగా, పొడవుగా పెరిగిన చెట్లు. దాన్ని గూడా ఆయుర్వేదంలో ఎక్కువగా వాడతారు. చెప్పానుగా సమస్యలున్న వాళ్ళకి, రక్తము ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, ఏదైతే వాళ్ళ నెలసరి ప్రాబ్లమ్ పీసీఓడీ ఇలాంటి ప్రాబ్లమ్‌లు ఉన్న వాళ్ళందరికీ గూడా దీన్ని గూడా అందులో మన శతబార మ్యాక్స్‌లో కలిపి ఆ ఇంగ్రీడియెంట్స్‌ని కలిపి వాళ్ళకు పనిచేసే విధంగా దాన్ని గూడా మిక్స్ చేసి ఇస్తారు. ఇంకొకటొచ్చి ములాతి. ములాతి అంటే ఎట్లా అంటే అది శ్వాసకోశ సమస్యలు అంటే దమ్ము రావడం, దడ రావడం అంటే ఎంత నీరసంగున్న వ్యక్తి దడ వేరే ఉంటది. రక్తహీనత ఉన్న వాళ్ళకి తక్కువుంటది. అలాంటి వాళ్ళకు 100% దీన్ని సజెషన్ జేయొచ్చు. ఇంకొకటేంటి అనంటే గురకబెడతారెక్కువ నిద్రబోతున్న వాళ్ళు. నిద్రబోతారు గదా! చాలా మంది గురకబెడుతుంటరు. కొంతమందయితే భయంకరంగా ఎక్కడో దూరాన హాఫ్ కిలోమీటర్లున్నా గూడా వాళ్ళవి మనం కొడుతుంటే భరించలేం. అలాంటి వాళ్ళకి 100% మన శతవారి మ్యాక్స్ సజెషన్ జేయొచ్చు. ఇమ్యూనిటీ తక్కువున్న వాళ్ళకి. ఇలా ప్రతి హ్మ్. మహిళకి అంటే వాళ్ళ మెనోపాజ్ ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలైనా, 24 అయినా, 74 అయినా, 60 అయినా ఎప్పటి వరకు నడుస్తదో అప్పటి వరకున్న స్త్రీలకు ఖచ్చితంగా మనం సజెషన్ జేయొచ్చు. ఇది ఇలా మనకేదైనా ఉంటది. ప్రతి ఒక్కటి మనం చెప్పేదాన్ని బట్టి నమ్మకం అనేది రావాలి. ఇది శతవారి మ్యాథ్స్ గురించి నేను తెలుసుకున్నయి కొన్ని మీకు జెప్పిన లీడర్స్. ఇంకొకటొచ్చి మన ఎనర్జీ బూస్టర్. ఎనర్జీ బూస్టర్ అంటే ఇందాక శతవారి మ్యాథ్స్ చెప్పాను. ఇప్పుడు ఎనర్జీ బూస్టర్ ఎందుకు జెప్తున్నా అంటే ఎవరికైతే పిల్లలు లేరు వాళ్ళకి సజెషన్ జేస్తున్నారు గదా! ఇది మీకు అందరికీ అర్థమవుతది. ఎనర్జీ బూస్టర్ గూడా అంతే. వెస్టీజ్ ప్రైమ్ ఎనర్జీ బూస్టర్ అనేది ఒక ఎనర్జీ సపోర్ట్. అంటే ఏ ఏ ఏదైతే ఉంటది. దీన్ని మనకు ఏదైతే చెప్పానో ఆయుర్వేదంలో అశ్వగంధ, సర్పగంధ మరియు టెర్మినాబియా ప్రక్రియతో మనకి ఈ వెస్టేజ్‌లో ఉన్న హెల్త్ సప్లిమెంట్ అన్నమాట. ఈ హెల్త్ సప్లిమెంట్ కెమికల్‌గా నిరూపించబడింది. పద్ధతిలో అభివృద్ధి చెంది మనకిది ఒక పేటెంట్ రైట్ పొందిన ఫార్ములేషన్ అన్నమాట. అంటే ప్రతి ఒక్క ఫుడ్ కార్పొరేషన్స్ గాని, హెల్త్ ఏదైతే డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయో గాని అన్నిట్లో పేటెంట్ రైట్ పొందింది. అంటే ఎవరైనా అబ్జెక్షన్ పెట్టడానికి లేదు అమ్మొద్దు అనేసి. మనకెన్నో బయట దొరుకుతాయి ఇలాంటివి. కానీ అవి మనకి సేఫ్ సైడ్ గాదు. ఏదైనా మనం వాడుకుంటున్నామనంటే ప్రతీది ఆలోచించుకొని దాని ఇంగ్రీడియెంట్స్ ఏంటి? దీంట్లో ఏం వాడుతున్నారు? దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని తెలుసుకొని వాడుకోమని చెప్తుంది మన వేస్టేజ్ ప్రొడక్ట్స్. అలాంటిదే మన ఈ వే వేస్టేజ్ ఎనర్జీ బూస్టర్ అన్నమాట. ప్రతి ఒక్క శాస్త్రీయ పద్ధతిలోనంటే కూడా పెద్దవాళ్ళు అంటే ఆధునికం నుంచి వస్తుంది గాబట్టి, అది అలాంటిది చేయగలిగింది గాబట్టి పేటెంట్ రైట్ పొందిందని అర్థము. ఇది మనకు 2002లో నవంబర్‌లో లాంచింగ్ చేశారు మన వేస్టేజ్‌లో ఇది. హ్మ్.
దీనికి మన బాలిసారికి మనం హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఎందుకంటే చాలా ఆడవాళ్ళకే ప్రాబ్లమ్స్ ఉంటాయి. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఇంకొక రకంగా పిల్లలు కావట్లేరు. అది ఇది అనేసి చాలా మంది కుటుంబంలో ఆడవాళ్ళని నిందించిన వాళ్ళే ఉంటరు. కానీ అర్థం కానిదేంటంటే మగవారిలో కూడా సమస్యలనేవి ఉంటాయి వాళ్ళకి. వాళ్ళయి మనం చెప్పలేము గాబట్టి, వాళ్ళది మనకు అర్థం కాదు గాబట్టి, ప్రతీది మాట్లాడే రైట్స్ లేవు. అందరి గురించి అన్నీ మాట్లాడే రైట్స్ లేవు గాబట్టి మనం చెప్పలేము. కానీ కొంతమంది చెప్పుకునే వాళ్ళుంటరు. వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ అనేది క్లియర్ అవుతుంటది. ఎప్పుడు చెప్పలేనప్పుడు ఏం చేయలేం గదా! అట్లాంటివి ఏంటివంటే వెస్టేజ్ ప్రైమ్ ఎనర్జీ బూస్టర్ ప్రయోజనాలు ఎట్లా ఉంటాయంటే ఆహ్, జెంట్స్‌కని జెప్పాను గదా! వాళ్ళకి ఒత్తిడి. అంటే వాళ్ళు చేసే పని నుంచి వాళ్ళు టెన్షన్‌గా ఫీల్ అవ్వడం. అంటే లేట్‌గెళ్తే బాస్ ఏమంటాడో అనేసి, లేకపోతే పని చేసే సార్ ఏమంటాడో అనేసి, ఒక రైతు దగ్గర కూలి ఎళ్తే ఆ రైతు ఏమన్నాడు అట్లాంటి ఆ టెన్షన్‌లో ఉన్న వాళ్ళకి ఆ ఒత్తిడనేది ఆందోళన అట్లా పడి వాళ్ళు స్ట్రెస్‌గా ఫీల్ అవుతుంటారు. అట్లా ఫీల్ అయిన వాళ్ళని కూడా తగ్గిస్తది ఈ ఎనర్జీ బూస్టర్ అనేది. సిరమ్ కార్టిస్టాల్ స్థాయిలనంటే చెప్పాను గదా! రక్త కణాలనేది మన బాడీలో సెల్స్ కణాలని ఏదైతే కొన్ని కణాలు తయారవ్వాలంటే ఉన్నయి చనిపోతుంటేనే కొత్తయి తయారవ్వాలి. కొత్తయి తయారవ్వాలంటే మన బాడీ యాక్టివేషన్‌లో ఉండాలి. ఎర్ర రక్త కణాలు ప్రతీది గూడా యాక్టివేషన్‌లో ఉంటేనే మనకు ఆ బాడీ ప్రెజెంటేజ్ ఉండి, మనకు బ్రెయిన్ యాక్టివేషన్‌లో ఉంటది. అలాంటివి ఎప్పుడైనా తగ్గిపోతున్నాయనప్పుడు అలా కొంతమంది అంటే తగ్గిపోతున్న టైం అంటే చాలా మందికి మాట్లాడుకుంటూ మతిమరుపనేదుంటది. లేదా మెంటల్‌గా డిజార్డ్ అవుతారు. ఎట్లా అంటే తను వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను తనలో తానే మాట్లాడుకుంటారు. అలాంటి వాళ్ళకి గూడా మనం ఇది సజెషన్ జేయొచ్చు. టెస్టోస్ట్రాన్ అంటే మనలో ఉన్న ఏదైతే ఒకరికి చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడం, మనలోనే మనం అనుకోవడం, ఇప్పుడు చెప్పాను గదా! చూద్దాంలే నెక్స్ట్ టైమ్ అట్లా ఆలోచించుకునే ఏదైతే మనస్తత్వం ఉంటదో దాన్ని గూడా మారుస్తది. స్టామినాని పెంచుతది. అంటే ఒక మనిషి ఆహ్, ఎట్లా అంటే హనుమంతుడికి, హనుమంతుడికి బలముందని తెలీదు. అది ఇంకొకరు చెప్తేనే హనుమంతుడికి బలం అనేది తెలిసింది. ఆయన ఎక్కడైతే మనం పాసిబుల్ అవ్వదనుకుంటామో, ఒక నది నుంచి ఒక బ్రిడ్జి కట్టగలిగినంత శక్తనమాట. మనందరికి తెలిసిన విషయమే గదా! అలాంటి స్థాయిననమాట. అలాంటి బలాన్ని మనకి ఈ వెస్టేజ్ బూస్టర్ అనేది జెంట్స్‌కి అందిస్తదండిది. ఒక ఇంట్రెస్ట్ లేకపోవడం అని జెప్తాం. మనం చాలా మంది వింటున్నాం గదా! వెస్టేజ్ గురించి చెప్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను తర్వాత ఆలోచిస్తా. అట్లాంటిది కొంతమంది పెళ్లి చేసుకోమన్నా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ అన్యోన్యంగా దాంపత్యం ఉంటుంది అనుకోవడానికి కొంతమంది ముభావంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి మాట్లాడలేరు. వాళ్ళు కలిసిపోవడానికి ప్రయత్నం చేయరలు. ఆసక్తి చూయించరు. అలాంటి వాళ్ళకి గూడా మనం ఇది సజెషన్ జేయొచ్చు. బాగా అలిసిపోయి లేదా బద్ధకంగా అలసటతో పడుకున్న వాళ్ళు నిద్ర సోమరిపోతులంటారుగా వాళ్ళకి గూడా మనం సజెషన్ చేయొద్దు. ఎప్పుడైతే దీన్ని మనం వాళ్ళకి అందజేస్తామో శక్తి అనేది ఆటోమేటిక్‌గా వాళ్ళలో పెరుగుతది. దీని పనితీరు పెంచి మనకి ఎట్లా అంటే ఒక బయోటిక్ ప్రొడక్ట్. చాలా ఉన్నాయి కానీ, మనకెప్పటికప్పుడు దేనికి ఏది అవసరమో మన బాలీసారు మన వేస్టేజ్‌లో ప్రతి ఒక్కరికి. చిన్న పిల్లలకే గాని ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళకి ప్రోటీన్ అనేవి ఆ ప్రోటీన్స్ ఎక్కడ తగ్గుతున్నాయని ప్రోటీన్ పౌడరు మళ్ళీ గమ్మీస్ అలాంటివి తీసుకొచ్చారు. మహిళలకేం తీసుకొచ్చారు రక్తహీనత అయితేంది ఎక్కడుందో అలాంటి వాటికి లేతే గర్భం ఎందుకు రావట్లేదు పీసీఓడి ప్రాబ్లమ్ ఉంది. లేదా వాళ్ళకి ఇంకా ఇతర సమస్యలేమున్నాయి. చాలా ఆడవాళ్ళకి చాలా సమస్యలుంటాయనేసి. ఎందుకంటే అలసిపోతారు. ఇంట్లో పనని అన్నిటికి ఇట్లాంటికి వుమెన్స్ ప్రొడక్ట్స్ అని అన్నీ ఇచ్చారు. అట్లా జెంట్స్ ప్రొడక్ట్ ఇది. జెంట్స్ ప్రొడక్ట్ కాబట్టి జెంట్స్‌కి చాలా ప్రయోజనాలుంటాయి. వాళ్ళకు చాలా మంది ఇప్పుడు చాలా మంది పిల్లలు పుట్టట్లేరని మేము పిల్లల కోసం అక్కడ దిగుతున్నాం, ఇక్కడ దిగుతున్నాం చెప్తుండ్రు. లీడర్స్ అలాంటి వాళ్ళకి 100% శతవారి మ్యాక్స్ ఈ ఎనర్జీ బూస్టరు కంపల్సరీ వాళ్ళకి సజెషన్ జేయొచ్చు. వాళ్ళకి 100% రిజల్ట్స్ ఒస్తది. నెక్స్ట్ వాళ్ళ రివ్యూ గూడా మనం తీసుకోవడానికి ఎదురు జూడొచ్చు. ఇలా ఇలా ఎనర్జీ బూస్టర్ అనేది అశ్వగంధ అనే దీనిలో అనేక రకాల వనమూలికలుంటాయి. అందుకే దీనిని అంటే గుర్రంతో పోలుస్తారు. అశ్వం అంటే గుర్రమే గదా! అశ్వంతో దీన్ని పోలుస్తారనమాట. గంధం అంటే మంచి వాసన. అంటే మంచి వాసన అంటే దీనిని మనం ఏదైతే తీసుకుంటామో అది కొన్ని పదార్థాలు తినలేరు. చాలా అవి మన ఒంటికి మంచిగుంటాయి గానీ,
వాసనను జూసి చాలామంది పడేస్తుంటారు. అలా గాకుండా అంత మంచి వాసనతోటే ఉంటది. దీన్ని ఎక్కడ గూడా వాళ్ళు బ్రేక్ జేయడానికి ఆస్కారం లేకుండా మంచి వాసనని మంచి అంటే గుర్రం ఎప్పుడైతే మనం దానికి కల్ కంతలు గడితే ఒకే రూట్‌లో రైటు. అది మనం ఆపిన దానికి ఆగకుండా పోయేంత. అలాంటి శక్తి అనేది వస్తదనేసి దీనర్థం. జెంట్స్‌కే ఉపయోగించుకోవాలి ఇది మాత్రం. ఇందాక సెటవార్ మ్యాక్స్ జెంట్స్, లేడీస్ వాడొచ్చు. ఇది మాత్రం జెంట్స్ యూజ్ జేసుకోవచ్చు లీడర్స్. ఇది ఎనర్జీ బూస్టర్ గురించి. ఇంకా ఐరన్ డెఫిషియన్సీ గురించి చెప్తాను. దీనిని మనం ఎలా గుర్తిస్తామంటే రక్తహీనతగా గుర్తిస్తాం. ఐరన్ అనేది చాలా శ్వాసకోశ ఇబ్బంది దాన్ని తీసుకోవడం, లేదా పాలిపోయిన చర్మం, లేదా తల తిరగడం, వామిటింగ్స్ ఇలాంటివన్నీ కనిపిస్తాయి మనకి. అదే ఒక స్త్రీ కూతురుగా, లేదా భార్యగా, తల్లిగా మరి అంటే తల్లిగా ఎప్పుడు అనేది ఒక బిడ్డకు జన్మనివ్వడానికి తను నిర్ణయించుకున్నప్పుడు తన తనలో ఉన్న లాస్టు రక్తం చుక్క వరకు గూడా పణంగా బెట్టి ఇస్తది. అలాంటిది తనకు ఇది ఎప్పుడు ఎలా పనిచేస్తది మనం ఇప్పుడు విందాము. ఋతుస్రావం ఎప్పుడైతే నెలసరి అంటే తను మెచ్యూరిటీ అయినప్పటి నుంచి అది క్రమంగా తనలో ఆ లోపం అనేది ఉన్నది గమనించుకోకుండా తననికి అక్కడి నుంచి యుక్త వయసుకొచ్చినాక, యుక్త వయసొచ్చినాక పెళ్లి జేసి, తను గర్భం దాల్చిన ఆ టైం వరకు గూడా తన లోపం ఉన్నది తను గుర్తించుకోలేకపోతది. ఎప్పుడైతే అందులో మనకి ఆ లోపం కనిపిస్తది, ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే తెలుస్తది. ఇందులో మనకు ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ విటమిన్ 12 ఇట్లా మనకి జింక్ ఫాస్ఫేట్స్ మన వేస్టేజ్‌లో ఉన్న ఐరన్ ప్రొడక్ట్‌లో పుష్కలంగా ఉన్నాయి. అది 100% సజెషన్ జేయొచ్చు. ఎందుకంటే బి కాంప్లెక్స్ తక్కువయ్యి అయిన టైంలోనే ఎప్పుడైతే బి12 విటమిన్ సి ఇవన్నీ లోపించినప్పుడు బి9 అసలు మెయిన్ ఒచ్చి మనకు బి9 మనం బ్లడ్ ఇంక్రీజ్ గావడానికి తక్కువైనప్పుడు దాని ఎఫెక్ట్ చాలా పడతది. మనకెప్పుడైనా కొత్త కణం తయారవ్వాలంటే మన బాడీలో లేదా ఒక గర్భంలో ఒక పిండం తయారైనప్పుడు వాళ్ళకి మైక్రో 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 సపోర్ట్స్ అంటే 400 గ్రాముల మైక్రో సపోర్ట్స్ అంటే వాళ్ళకి 600-800 ఆహ్, స మినరల్స్ లేదా పోషక పదార్థాలు ఏవైనా అందాలి. ఆ టైంలో అందకుండా ఉంటే మాత్రం వాళ్ళకి ఏదైతే మనం అనుకుంటున్నామో పిల్లలకి ఆహ్, లోపల పిండం తయారయ్యేటప్పుడు మెదడు గాని, వెన్నెముక భాగం గాని అలాంటివన్నీ లోపాలొస్తాయి. ఆ లోపాలొచ్చినప్పుడు చాలా మందికి చెప్తుంటారు. ఏదైనా స్కాన్‌లో ఎళ్ళినప్పుడు ఏది డెవలప్ అవ్వట్లేదో అది జెప్తారు. అంటే ఏంటి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు బి9 అనేది లేనప్పుడు అలాంటివన్నీ ఖచ్చితంగా వస్తాయి. రక్తం ఉత్పత్తి కావడానికి ఆకుకూరలు, పండ్లు, గర్భిణీ స్త్రీలు బి9 రావాలంటే పోలిక్ ఐరన్ లోపం వలన గృహిణికి అందరూ అలాంటి వ్యాధికి గుర్తించి వాళ్ళకి మనం ఏదైనా సజెషన్ ఇవ్వకపోతే గనక అంగవైకల్యం ఉన్న అంటారు గదా! ఎర్ర రక్త కణాలు ఎప్పుడైతే వాళ్ళకి తక్కువవుతావో అంగవైకల్యం గల పిల్లలు వాళ్ళకి వస్తారు. ఇంకా డెలివరీ టైమ్‌లో బ్లడ్ ఇంప్రూవ్ గాకపోతే గనక చాలా మందికి గ్రహణం తెలుసు గదండీ! గ్రహణం వచ్చినప్పుడే స్ట్రెయిట్‌గా పడుకోండి, పక్కకు పడుకోండి, రైట్ పడుకోండి, లెఫ్ట్ పడుకోండి అని జెప్తాడు. అదంతా తప్పు. ఎప్పుడైతే ఉంటదో ఈ బి9 అనేది తక్కువైనప్పుడు అలా సూర్యగ్రహణం ఉంది. ఎఫెక్ట్ అని జెప్తారు గానీ, అలాంటి సూర్యగ్రహణం అన్నప్పుడు తొర్రి పండ్లు గాని, ముక్కు లేదా ఇలాంటి భాగాలు లేకుండా పుడతారనేసి మనకొక అపోహ. అదనేది నిజం గాదు. ఎప్పుడైతే బి9 తక్కువున్నప్పుడు అలాంటి పిల్లలు ఖచ్చితంగా ఆ టైంలో పుడతారనమాట. దాన్ని చాలా మంది ఇలాంటి వాళ్ళకి తక్కువున్న వాళ్ళకి ఆకుకూరలు అంటే బచ్చల కూర లేదా పాలకూర, ఆకుకూర, తోటకూర ఇలాంటివన్నీ వాళ్ళకి పెట్టాలి. ఇంకా చాలా రకాలుగా పెట్టొచ్చు వాళ్ళకి. లివర్ ఫ్రై పెట్టొచ్చు. ఫైబర్ బ్రెడ్ ఏదైతే వైట్ బ్రెడ్ ఉంటది కదా! వైట్ బ్రెడ్ పెడితే గూడా వాళ్ళకి వేరుశెనగ వేరుశెనగ గింజలు, విత్తనాలు ఎలా ఉంటాయంటే అలాంటివి. పొద్దుతిరుగుడు విత్తనాలు తెలుసు గదండీ! అయి వేయించి ఒక గర్భిణీ స్త్రీకి గనక రక్తం తక్కువుంది అనుకుంటే గనక అవి గనక పెడితే 60% బ్లడ్ ఇంక్రీజ్ అవుతది. 100% అది. ఇంకా చాలా రకాలుగా కూరగాయలైతుంది, అరటి పండైతుంది, అనాస పండైతుంది, బొప్పాయి, పాలు, మనకు చేపలు, మాంసం, క్యాబేజీ చాలా రకాలుగా మొక్కజొన్న, పుట్టగొడుగులు ఇలాంటివన్నీ చిలకడ దుంపలు తెలుసా? చిలకడ దుంపలు తెలుసు కదా! చాలా మంది పెట్టొద్దంటారు. కానీ చిలకడ దుంపలో ఉన్న పోషక పదార్థాలు దేంట్లో ఉంది. ఇంకా ఇవన్నిటికి మించింది
పప్పులు, దినుసులు అన్నీ పెట్టమంటారు. అవన్నీ తినలేని వాళ్ళకి మనలో ఉన్న ఐరన్ పోలిక్ ఇస్తే 100% వస్తది. ఈ ఐరన్ పోలిక్ ఒకవేళ కాస్ట్‌లీ ఉంది అదనుకుంటే వాళ్ళకి ఒక మంచి సలహా ఇవ్వండి. రాజ్మా తెలుసు గదా! రాజ్మా మన షాపులలో దొరుకుతది. అది మన పోలిక్ ఐరన్ బాక్స్ మనం కొనుక్కునే టాబ్లెట్‌ల బాక్స్ కంటే ఎక్కువ రేటే ఉంటది గానీ, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పదార్థాలుంటాయి. రాజ్మా ఇవ్వచ్చు. 100% రాజ్మా తింటే దాంట్లో గనుక 318 క్యాలరీస్ ఒక 100 గ్రాముల రాజ్మాలో ఉంటాయి. అట్లా మనం ప్రతి ఒక్కరికి సజెషన్ చేయగలుగుతాం లీడర్స్. ప్రతి ఒక్కళ్ళు గూడా మన ప్రొడక్ట్ గురించి వాడుకుంటే ఆ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగొస్తది. ఆ రిజల్ట్స్ మనం వాడుకోకపోతే పక్కన వాళ్ళకి చెప్పడానికి అది రాదు మనం చెప్పలేము గూడా. వాళ్ళు ఎలాంటివి ఏం వాడుకుంటారు, ఏం జేస్తారన్నది చెప్పడానికి మనం వాడుకున్న తర్వాత నేనిది వాడుకున్నాను నాకిలా వచ్చింది. ఇంకొకటి ఏంటి అంటే హై సపోర్ట్. హై సపోర్ట్ అంటే మనకు చూసాం గదా! ప్రతి ఒక్కటి కళ్ళు లేకపోతే చీకటిమయం. కళ్ళనేది ప్రతి ఒక్కరికి మన బాడీలో ఏ పని జేసుకోవాలన్నా, ఎవరితో ఏది చూడాలన్నా గూడా మనకది ఖచ్చితంగా కళ్ళనేటివి ఉండాలి. ఈ కళ్ళు మనకి ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయంటే కళ్ళు దురదలు రావడం, మంటలు రావడం, ఐ ఐ అలర్జీ అంటే కళ్ళకి దురదలనేది రావడం, లేతే 2గా కనిపించడం, దూరం, దగ్గర లేదా ఉండడం, అట్లా వేడిగా అనిపించడం, నీళ్లు గారడం, లేదా వాపు రావడం, దాంట్లో కంటిలో నుంచి ఊసులు రావడం, అసలు ఇసుకే పోస్తే ఎలా ఉంటదో అలాంటి గరగర అనిపించడం, ఇలాంటివన్నీ మనకు హ్మ్, ఎప్పుడైతే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతదో కంటిలో అలాంటి బాధ మనకు చూపు పోతుంది, దగ్గుతుందన్న మనకు అది రావాలి. ఐ సపోర్ట్‌లో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి అంటే, ఇవి మన అందరిలో తెలుసు మనకు కదా! బంతి పువ్వులు. బంతి పూలని లుటా లుటాన చెందిన ఇది బంతి పువ్వు. మళ్ళీ బిల్బెర్రీ. యూరోప్‌లో బిల్బెర్రీని ఏదైతే మనం ఇప్పుడు దీన్ని ఎట్లా గుర్తుపడతామనంటే రేగుపండు అంటారు గదండీ! రేగుపండుతో సంబోధించుకోవచ్చు. ఇంకొక పదార్థం ఏంటంటే పల్లీల నూనె. పల్లీలతో చేసిన నూనె ఉంటుంది. వీటిలో ఈ 3 ఇంగ్రీడియెంట్స్ కలిసి మనకు సముద్రిగా అన్ని రకాల ఇప్పుడు ఏదైతే ఎన్ని రకాల పోషక పదార్థాలు కావాలో అన్ని పోషక పదార్థాలు మన బాడీకే గాదు, కళ్ళకి గూడా అవసరమే. ప్రతి ఒక్కటి గూడా మనం సపోర్ట్‌గా ఇవ్వడానికే ప్రయత్నం జేయాలి. ఏదైతే క్యారెట్‌లతోటో ఆకుకూరలు, పండ్లు ఇలాంటివన్నీ మనం చెప్తుంటాం. ఈ పండ్లు ఇవన్నీ తినేదానికంటే మన వెజిటేబుల్ ఉన్న ఐ సపోర్ట్ ఏసుకోమని చెప్తే గనక ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్ జేసుకుంటాం గదా! ఒకటి నైట్ డిన్నర్ జేసుకున్నాక ఒకటి ఖచ్చితంగా యేసుకుంటే గనక, ఈ ఇలాంటివన్నీ డిఫెక్ట్స్ చెప్పినా గదా! ఏదైతే మనకు దురదలు రావడం, కళ్ళు కనిపించకపోవడం, మసక కావడం ఇలాంటియన్నీ గూడా ఇవి తగ్గిపోతాయి. దీంట్లో 3 రకాలుగా మనకు కనిపించని ఏదైతే ఉన్నాయో ఫస్ట్ ఎట్లా అటాక్ అవుతదంటే గ్లూకోమా అంటే వయసు తగ్గిపోవడంతో మనకి సైట్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని మనం గుర్తించడానికి షుగర్ లెవెల్స్ లేదా పెరిగినప్పుడు ఇంకా మన బాడీలో ఏదైనా మనకు బాడీ డిఫెక్ట్ వచ్చినప్పుడు తెలుస్తా ఉంటది. కళ్ళ చూపనేది తగ్గిపోతుంటది. ఇంకోటేంటంటే శుక్లం అంటే క్యాట్రేట్. ఆ క్యాట్రేట్ అనేది ఆ లోపం వచ్చినప్పుడు మనకు అది గూడా తగ్గిపోతుంది. ఆ క్యాట్రాక్ట్ అంటే మనకు గుడ్డు మీద ఒక పొరలాంటి ఒక లేయరొస్తది. ఆ లేయరొచ్చినప్పుడు మనకు కనిపించదు. దాన్ని మనం మందులతో కంటే అప్పుడు సర్జరీతోటే క్యూర్ అవుతది. అంత దూరం ఎళ్ళేదానికంటే మన ఐ సపోర్ట్ సజెషన్ జేయడం చాలా మంచిది. ఇంకో మూడోదేంటంటే మైక్రో డిటెక్టెన్స్. అంటే ఇది ఎట్లా తెలుస్తదంటే మన కన్నుంటది. ఒక కన్నుతోటి మనం ఒక లైట్ చూస్తే ఎమ్మటే సూర్యుడిని జూసిన ఎగ్జాక్ట్‌లీ సూర్యుడిని జూసి ఎక్కడైనా జూస్తే చుట్టూ కనిపిస్తది. మధ్యలో మనకు బ్లాక్ కలర్‌లో ఏమి కనిపించదు. అలాంటిదన్నమాట ఇది. ఇలాగున్న అన్ని వాటికి మనం వాటిని ఎట్లా నయం జేసుకోవాలంటే మన విటమిన్స్ ఉన్న ఏదైతే ఇప్పుడు ఐ సపోర్ట్ ఉందో అది వాడుకోవచ్చు. దాన్ని వాడుకోవడం వల్ల మనకేంటంటే ఇలాంటి ఏ ఎఫెక్ట్స్ ఉన్నా గాని అతి త్వరలో తగ్గిపోయి కళ్ళ బాధలనేది నేనెందుకు చెప్తున్నానంటే లీడర్స్ నాకు జరిగిన ఇన్సిడెంట్‌లో అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కళ్ళ టెస్ట్ చేశారు. అందుకని నాకు జరిగిన తర్వాతే మళ్ళీ నెక్స్ట్ నన్ను స్కానింగ్ రూమ్‌లోకి తీసుకుపోయినప్పుడు నా కళ్ళసలు కనిపించలేదు.
కనిపించకపోతే నేను అంతకుముందు ఈ ఐ సపోర్ట్ వాడలేదు. డాక్టర్స్ ఎప్పుడైతే నాకు ఆ కళ్ళ టెస్ట్‌కి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్స్ మాట్లాడుకున్నాను విన్నప్పుడు కళ్ళు అనేది క్రమంగా చూపు తగ్గుతది అని జెప్పారు. తగ్గుతదన్నప్పుడు నేనంత గమనించుకున్న. తర్వాతకి అడిగినా మళ్ళీ ఐ డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు చూపనేది తగ్గిపోయింది. తగ్గిపోయినంక ఇమ్మీడియేట్‌లీ మళ్ళీ నెక్స్ట్ అక్కడ చెక్ జేయించుకున్న నెక్స్ట్ డేనే ఈ ఐ సపోర్ట్ వాడుకున్నా. ఐ సపోర్ట్ వాడుకోవడం వల్ల ఆ మసక అనేది తెలుసు. ఎందుకంటే ఆ మసక కనిపించకుండా కనిపించి తెలిసిపోతుండేది. అదనేది నాకు ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ లేకుండా అయిపోయింది. అప్పుడు ఎంత కళ్ళు కనిపించకుండా అయిపోయినాయో ఇప్పుడు అంత క్యూర్‌గా అనిపిస్తున్నాయి. ఒక ఏజ్ పర్సన్స్‌కి కళ్ళు కనిపించకపోవడం అనేది చాలా మనకు దురదృష్టకరం. అందుకంటే ఏ టైంలో ఎప్పుడు మంచిగుండాలో అప్పుడే మంచిగుండాలి. అలాంటి వాళ్ళకి ఎలాంటి చిన్న పిల్లలైనా అంటే ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్ వాళ్ళకి భూతద్దాలు పెట్టుకుంటారు. అన్ని విటమిన్స్ లోపం వల్లనే గదా! ఆ విటమిన్స్ అనేదే మనం వెస్టేజ్ ప్రొడక్ట్ ద్వారా ఇస్తున్నాం గాబట్టి, సజెషన్ జేయడానికి ఐ సపోర్ట్ ఖచ్చితంగా ఎవరికైనా యేసుకోవచ్చు లీడర్స్. ఖచ్చితంగా ఇది మనం ఈ చిన్న పిల్లలు, పెద్ద పిల్లలని ఏం లేదు. 6 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వాళ్ళకి గూడా మనం ఇది సజెషన్ జేయొచ్చు. ఇలాంటి ప్రొడక్ట్ చాలా ఉన్నాయి. నేను వాడుకున్న నాకు ఏ ఇన్సిడెంట్ అయితే జరిగిందో, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు డాక్టర్స్ జెప్పిన దాన్ని బట్టి క్రమంగా చూపు తగ్గుతది. దానికి మెడిసిన్ వాడుకోవాలా అని చెప్పేసనన్నప్పుడు, నేను మన వెస్టేజ్ దాంట్లో ఉన్న ఐ సపోర్ట్ వాడుకోవడం జరిగింది. నాకు రిజల్ట్స్ వచ్చింది కాబట్టి నేను ఈరోజు చెప్పగలుగుతున్నా లీడర్స్. థాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ సార్. ఓవర్ టు జూమ్ సెషన్ సార్. జగదీశ్వర్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్, సూపర్ ఎక్సలెంట్ మేడం. శతవారి మ్యాక్సే గాని, ఎనర్జీ బూస్టరే గాని, ఐరన్ పోలికు అండ్ ఐ సపోర్ట్. ఎక్సలెంట్ మేడం. ఐ సపోర్ట్ నిజంగానే మేడం. నేను గిట్లా ఐ సపోర్ట్ వాడుకున్నా. ఒకప్పుడు నేను స్పెట్స్ వాడేవాడిని. ఇప్పుడు స్పెట్స్ వాడకుండా జర్నీ చేస్తున్నాను మేడం. ఒక 12 ఇయర్స్ నుంచి నాకు స్పెట్స్ ఉండేది. ఎప్పుడైతే మన వెస్టేజ్ సిస్టమ్‌కి కనెక్ట్ అయ్యానో, ఐ సపోర్ట్, స్పెర్లినానో అని వాడుకోవడం వల్ల ఈరోజు స్పెట్స్ లేకుండా జర్నీ చేస్తున్నా. ఎక్సలెంట్ మేడం. యెస్, మనకొచ్చిన రిజల్ట్ ఖచ్చితంగా మనం ఘంటాపథంగా చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ మేడం. మీరేదైతే చెప్పారో ఎక్సలెంట్. శతవారి మ్యాక్స్